ఒక్కడిని పట్టుకుని ఇంతమంది కొడుతున్నారేమిటి? అమ్మయ్య, టైంకి వచ్చావురా చారికేశా. వీడు చేసిన పనికి కొట్టాలా నరకాలా? ఏం చేశాడు? ఒక చిన్న పిల్ల మీద కత్తి పెట్టి వాళ్ళ అమ్మ దగ్గర రింగ్ తీసుకున్నాడు. ఆ పిల్లకి ముక్కులోంచి రక్తం వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. అంటే మంగమ్మను హర్ట్ చేసి దివ్యమ్మ దగ్గర రింగు కొట్టేశాడనమాట. వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? ఎక్కడా రింగు? రింగ్ ఇస్తాను, వదిలేయండి. ఏదే రింగ్ ఏదే? వాయమ్మో, రింగు మిస్ అయిదరా స్వామి. పడిపోయిందా? ఎవరికైనా అమ్మేశావా? ఆహా, నేనేం అమ్మలేదు. వీళ్ళ నన్ను కొమ్మేశారు. ఇక్కడ ఎక్కడో పడిపోయింది. నేను రింగ్ సంగతి చూస్తాను, మీరు వీడి సంగతి చూడండి. కుళ్ళబడి చేయండి. ఒరే సారికేశా, ఒరే సారికేశా, నీ అమ్మ కొడుకుమాడా. ఒరే సారికేశా, వాయమ్మో నన్ను కాపాడరా. అమ్మా అమ్మా. అయ్యయ్యో, నేను అనుకున్నట్టుగానే జనాలు ఈయన్ని కుమ్మేస్తున్నారే. ఎలాగైనా ఈయన్ని కాపాడాలి. చచ్చిపోతాడ్రా, వదలండి. ఆగండి 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 ఆగండి. ఎందుకు ఆయన్ని కొడుతున్నారు? వీడు మీ ఆయన? కాదు కాదు కాదు, ఎవరో ఒకరికి ఆయన అయి ఉంటారు. వీడొక చిన్న పిల్లని వాళ్ళమ్మని బాధ పెట్టాడు. ఈయన్ని సితకబాది పోలీసులకు పట్టిస్తాం. కరెక్ట్, ఇలాంటి వాణ్ణి ఉరి తీయాలి. ఏరా, చిన్న పిల్లని బాధ పెడతావా? నువ్వసలు మనిషివేనా? నీకసలు మానవత్వం ఉందా? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. ఏరా, చిన్న పిల్లని బాధ పెడతావా? బాధ పెడతావా? పద పదరా, పని చెప్తా. పద కొట్టరా, చిన్నపిల్లని బాధ పెడతావా? బానే ఉన్నావు పౌడరు. వాళ్ళంటే సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొట్టారు. నీకేమైంది? పాత పగలేమైనా మనసులో పెట్టుకుని కొట్టావా ఏంది? నేను కొట్టి లాక్కు రాకపోతే వాళ్ళు మిమ్మల్ని పచ్చడి కింద కొట్టి పోలీసులకు అప్పచెప్పేవాళ్ళు. అందుకే జనాలకి తెలియకుండా చేయమంది. ఎవరు చూడలేదనుకున్నానే, అందరూ చూశారని ఇప్పుడేగా అర్థమైంది. ఆ సారుకేశగాడు నన్ను చూసి కూడా రక్షించలేదే. వాడిని వదలకూడదు. వాడి సంగతి తర్వాత ముందు అభి దివ్యను చూశాడేమో, అది కనుక్కోవాలి. పదండి పదండి. అమ్మో, దివ్యా, దివ్యా, దివ్యా. ఏమండి? ఎందుకు మమ్మీ డాడీ అలా పరిగెడుతున్నారు? ఆ ఆటోలో ఎవరున్నారు మమ్మీ? నా అన్నను చంపిన హంతకురాలు. మగ, వెళ్ళండి, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. మగ, ఏమండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా రోడ్డు మీద పరిగెడుతున్నారు? ఆ ఆటోలో వెళ్తోంది దివ్య. ఎవరినో చూసి తను అనుకుంటున్నారు. ఎవరో కాదు, తను దివ్యే.
నా చెల్లెలు నాకు తెలీదా? దివ్య ఛ! చార్కేస్ ఎక్కడున్నాడు? ఎవడి చార్కేసా బాబు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది బాబు, రింగు. రింగ్ ఏంటి? ఏం లేదు బాబు. రింగ్ అని ఎందుకన్నావు? ఎవరు రింగు? నా రింగే బాబు, చేతి నుండి జారిపోతే వెతుక్కుంటున్నాను. ఛ! ఇది 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 దివ్య రింగే, నా చెల్లెలు రింగు. అంటే అంటే తను ఈ పార్క్ వచ్చింది. ఇందాక ఆటోలో వెళ్ళింది దివ్యే. నా మనసు నాకు నిజమే చెప్పింది చార్కేసా. నా చెల్లెలు దివ్యని చూశాను నేను. ఇప్పుడేమంటావు శశి? నేను చూసింది నా చెల్లెల్ని అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పు. నా మనసు నన్ను మోసం చేయదు. నేను చూసింది నా చెల్లెల్నే. ఇలాంటి రింగులు చాలా ఉంటాయిరా. కానీ ఈ ప్రపంచంలో దివ్యలాగా దివ్య మాత్రమే ఉంటుంది. సారీ అన్నయ్య, ఐఎమ్ వెరీ సారీ. నీకు దూరంగా వెళ్తున్నందుకు సారీ. కనిపెడతాను. తను ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెతికి పట్టుకుంటాను. నిన్ను చూసి కూడా ఒక దొంగలాగా తప్పించుకొని పారిపోతున్నాను. నా పరిస్థితి అలాంటిది. ఇదంతా విధి. ఆ విధి మమ్మల్ని వేరు చేయాలని ఎంత ప్రయత్నించినా సరే దాన్ని ఓడించి నా చెల్లెల్ని నేను కలుస్తాను. మనం ఎప్పటికీ కలవలేమన్నయ్య. ఇలాగే దూరం అవుతూ ఉంటాం, దగ్గర అవ్వలేము. నా చెల్లెలు నాకు దగ్గర అవడానికి ఏమైనా చేస్తాను. చార్కేసా, ఎస్ఐకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అలాగే బాబు. దివ్య ఆటోలో ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. డాక్టర్ 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 జానకి గారు, పాపకేమైంది? పార్క్ లో ఆడుకుంటూ పాప పడిపోయింది సార్. త్వరగా చూడండి. ముక్కులోంచి బ్లడ్ వస్తోంది. అప్పటి నుంచి కాన్షియస్ లో లేదు. కాస్త త్వరగా చూడండి డాక్టర్. పాపను లోపలికి తీసుకురండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఏడవకండి. కంగారు పడకండి, మంగకేమీ కాదు.
బాధపడకండి మేడం, ధైర్యంగా ఉండండి. మంగ తప్ప నాకెవరూ లేరు. మా అమ్మే నా కూతురుగా పుట్టింది అనుకున్నాను. దానికోసమే బతుకుతున్నాను. దానికేమైనా అయితే ప్లీజ్ మంగకేం కాదు, మీరేం భయపడకండి. సిస్టర్, జానకి గారిని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. మీరు చాలా మంచివాళ్ళు మేడం. మంగమ్మ కూడా మంచిది. మంచివాళ్ళకి దేవుడు సారీ. సార్, పాప హార్ట్లో హోల్ ఉందని మీకు తెలుసు కదా. తెలుసు డాక్టర్. లాస్ట్ టైం మీరు పాపను తీసుకొచ్చినప్పుడు మెడిసిన్స్తో పాప రికవరీ అవుతుందనుకున్నాను. పాప వయసు పెరిగే కొద్దీ హోల్ దానంతటదే మూసుకుపోతుందని చెప్పాను. బట్ అది జరగట్లేదు. ఏమంటున్నారు డాక్టర్? మెడిసిన్స్ పనిచేయట్లేదు. హోల్ ఇంకా పెద్దదవుతుంది. హోల్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. సడన్ డెత్ రావచ్చు. కంగారు పడకండి. సర్జరీ చేసి హోల్ని బ్లాక్ చేస్తే పాప బతుకుతుంది. మళ్ళీ హార్ట్ ప్రాబ్లం రాదు. సర్జరీకి ఎంత టైం ఉంది డాక్టర్? 1 month లోపు చేయాలి. వీలైనంత త్వరగా చేయిస్తే బెటర్. ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 10 lakhs. మీరు త్వరగా ఆ మనీ అరేంజ్ చేసుకుంటే నేను స్పెషలిస్టులను పిలిపించి సర్జరీ చేయిస్తాను. త్వరగా అని ఎందుకు చెబుతున్నానంటే పాప కింద పడడం వలన ముక్కులో నుంచి బ్లడ్ రాలేదు. తన హార్ట్ వీక్ అవుతుందనడానికి అది ఇండికేషన్. దట్స్ వై పాపకి ఇమీడియట్గా సర్జరీ చేయాలి. రింగే. మీరు భ్రమపడుతున్నారండి. మీరు చూసింది వేరెవరినో. అవును రాబీ, అయినా దివ్య ఈ ఊర్లోనే ఉంటే ఇన్నాళ్ళు ఇంటికి రాకుండా ఎట్టుంటుందే? దివ్యకు నువ్వంటే ప్రాణంరా. దగ్గర్లో ఉంటే తను మనకి మొహం చాటేదు. ఆ రింగ్ ఇంకెవరిదో అయి ఉంటుంది బాబు. అలాంటి రింగులు చాలా ఉంటాయి. మీరు అనవసరంగా టెన్షన్ తీసుకుంటున్నారు. లేదు చార్కేసా, నేను దివ్య ఇన్నాళ్ళు దూరం దూరంగా ఉన్నా మా మనసులు ఎప్పుడూ పక్కపక్కనే ఉన్నాయి. తను రోజు నా కలలోకి వస్తుంది. మొన్న మేము కలిసినట్టు కలొచ్చింది. ఈరోజు ఆ కల నిజమైంది. ఈరోజు నేను నా దివ్య కలవబోతున్నాం. ఇన్నేళ్ల నా నిరీక్షణ ఫలించబోతోంది. నా కళ్ళు నన్ను మోసం చేసినా నా మనసు నన్ను మోసం చేయదు. నేను చూసింది దివ్యనే అని నా మనసు చెప్తోంది. ఒక్క క్షణం ఆ ఆపరేటర్కి చెప్పి ఆ రైడ్ ఆపేసుంటే నేను దివ్యని కలిసేవాణ్ణి. అంటే మీరిద్దరు కలవకుండా నేను అడ్డుపడ్డానంటున్నారా? ఇక మేం కలవకుండా ఎవరు అడ్డుపడలేరు శశి. ఆ దేవుడే మమ్మల్ని కలపబోతున్నాడు. స్వామీజీ రూపంలో వచ్చి నాకు దారి చూపించాడు. ఎవడో రోడ్డును పోయే సన్నాసి చెప్తే అది నిజం అవుతుందా అవి? వాళ్ళు గంజాయి తాగి ఏదేదో వాగుతారు. అవన్నీ నిజం కావభి. నా నమ్మకం నాది. మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి. నమస్తే సార్. రండి. చెప్పండి సార్.
మీకు ఆటో నెంబర్ పంపించాను. ఆ ఆటో డ్రైవర్ అడ్రస్ కావాలి. ఆటోలో ఏమైనా మిస్ అయ్యారా? ఐ మీన్ వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా వదిలేశారా? నా చెల్లెల్ని వదిలేశాను. 7 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా చెల్లెలు దివ్య ఆ ఆటోలో వెళ్ళింది. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. మీ చెల్లెలు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ప్లీజ్ ఆ వివరాలు ఏవి అడగండి. డ్రైవర్ అడ్రస్ కనుక్కోండి. ఓకే సార్, 1 అవర్లో ఆటో డ్రైవర్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. థ్యాంక్ యూ. ఉంటాను సార్. వస్తాను సార్. ఓకే సార్. ఇంకొన్ని గంటల్లో నా చెల్లెల్ని చూడబోతున్నాను. నా దివ్య మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. నా కల నిజం కాబోతోంది. నా అన్న చావుకు కారణమైన ఆ రాక్షసి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడమా? నేను బ్రతికుండగా అది జరగనివ్వను. అది ఇంటికొస్తే మన సగం ఆస్తి పోయినట్టేగా. ఆస్తి పోతే పోయిందే, ఈ ఇంట్లో మన ప్లేస్ పోకుండా ఉంటే చాలు. దివ్యమ్మ గురించి ఆటో డ్రైవర్ చెప్పేస్తే అభి బాబు దివ్యమ్మని కలుస్తారు. ఇక్కడే ఉండి నేనేం చేయలేకపోయానని దివ్యమ్మ ఫీల్ అవుతారు. ఈ విషయం ఎలాగైనా దివ్యమ్మకి చెప్పాలి. బాబు, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తానండి. త్వరగా రా చారుకేశా, దివ్య వస్తోంది. అలాగే బాబు. చూడండి, వీడెక్కడికి వెళ్తున్నట్టు? ఇంకెక్కడికి? దివ్యం రాకుండా ఆపటానికే. జానకి గారు, డాక్టర్ గారు ఏమన్నారండి? మంగమ్మకేం కాదని చెప్పారు కదా మేడం? అవును, తనకేం కాలేదు. కింద పడిపోవడం వల్ల ముక్కులో నుంచి రక్తం వచ్చి స్పృహ తప్పిందని చెప్పారు. థ్యాంక్ గాడ్. ఇందాక మీకు ధైర్యం చెప్పాను కానీ మంగన్న అలా చూసేసరికి నాకు చాలా భయం వేసింది. నేను చెప్పాను కదా మేడం, మంచివాళ్లకి ఎప్పుడూ దేవుడు